Morning, sir. We welcome the Honorable Chief Minister for the third Collectors Conference, please. Good morning. థర్డ్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. పీపుల్ ఫస్ట్ అనేటువంటి ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరికీ ఎప్పటికప్పుడు ఒకే థాట్ ప్రాసెస్ లో ఉండాలి అనేటువంటి ఆలోచనతోనే ఇంత ఫ్రీక్వెంట్ గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతోంది. గత 5 ఏళ్లలో నాకు తెలిసి ఒక్కసారి 2 సార్లు కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టినట్టు గుర్తు. ఇన్ ద పాస్ట్ గవర్నమెంట్, ఇఫ్ ఐ రిమెంబర్ వెల్, అది ఒక్కసారి డిస్ట్రక్టివ్ థాట్ తోటి పెట్టినటువంటి కాన్ఫరెన్స్. అది అయిపోయిన తర్వాతనే ప్రజావేదిక కూల్చినటువంటి సందర్భం కూడా నాకు గుర్తుంది. కానీ ఇక్కడ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరగడం అనేటువంటిది ప్రజలు ఇచ్చినటువంటి మ్యాసివ్ మ్యాండేట్ ఏదైతే ఉందో, అనుక్షణం ప్రజల కోసం తపన పడేటువంటి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు అమలు చేయడానికి మనం అందరం కూడా ఎప్పటికప్పుడు వీఆర్ ఆన్ ది సేమ్ పేజ్ అనడం కోసమే ఇంత ఫ్రీక్వెంట్ గా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టడం జరుగుతూ ఉంది. వచ్చిన మొదటి సంతకం 16,347 ఉద్యోగాలు డిఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం. మెగా డిఎస్సి పెడతా ఉన్నాం. ఈ ఫస్ట్ వీక్ లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇష్యూ చేస్తారు. ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చాం, ఎన్నికల్లో చెప్పాం. అది కూడా రిపోర్ట్ వచ్చింది, కేంద్రానికి పంపించాం. ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం. ఆ రిపోర్ట్ వస్తానే అది కూడా యాక్ట్ చేసి ముందుకెళ్తాం. ఇక్కడ మీరు చేయాల్సిన పని, ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి, మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి. ఎక్కడ కూడా ఇప్పుడు కూడా నాకు బాగా జ్ఞాపకం, తెలుగుదేశం పార్టీ దగ్గర 1,50,000 ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు ఇచ్చాం. చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం. 80% ఇచ్చాం. ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నారు. మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది, ఎక్కడ ఒక్క రూపాయి గాని ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు. ఇక్కడ జీరో టాలరెన్స్. ఐఎమ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ. ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి, రీఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి, ట్రైనింగ్ అయిపోవాలి, పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది.